హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యశ్రీ అఫీషియల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ రెసిపీ వచ్చేసి 20-25 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఈ రెసిపీ వచ్చేసి చపాతీ, పూరి, బగారా రైస్, జొన్న రొట్టెకి సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు రెసిపీ చేసేద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే మనకు ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. నేను పుదీనా స్కిప్ చేశానండి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. నేను ఇక్కడ 1 kg మటన్ని తీసుకున్నానండి. మటన్ని ముందుగానే వాష్ చేసుకున్నానండి. నేను వాష్ చేసుకున్న మటన్ని ఇందులో వేయాలి. మటన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ ముక్కలకి పట్టుకునేటట్టు బాగా కలిపి మూత పెట్టుకోవాలి. దీన్ని 5-6 మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. 5-6 మినిట్స్ తర్వాత మూత తీసి మటన్ని బాగా కలుపుకోవాలి. 1-2 టైమ్స్ కలపాలి. మగ్గిన తర్వాత మీకు కావలసినంత కారం, ఉప్పు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం, 2.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న కారం, ఉప్పుని బాగా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అలాగే ముందుగా నూరి పెట్టుకున్న గరం మసాలా 1/2 టీ స్పూన్, టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. నూనెలో బాగా వేగిన తర్వాత మీకు తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. పోసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి. మటన్ లేతగా ఉంటే 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. ముదిరితే 5-6 విజిల్స్ పెట్టి ఉడికించాలి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. నేనైతే 5-6 విజిల్స్ పెట్టుకున్నాను. విజిల్స్ అయిపోగానే మూత తీసి కొంచెం మటన్ మసాలా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.
లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్